జిందాబాద్ సమస్యలు అడిగితే అరెస్టుల సమస్యలపై అడిగితే అరెస్టుల ఖండించండి అక్రమ అరెస్టులు మరి ₹1,00,000 కూపన్ ఇచ్చింది. మీరు ఎమ్మెల్యేలో గెలిచి అసెంబ్లీకి వస్తున్నారు కాబట్టి అని చెప్పేసి ₹1,00,000 కూపన్ ఇచ్చింది ఒక్కొక్క ఎమ్మెల్యేకి. అదేవిధంగా ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ లేవు అమరావతులు అని చెప్పేసి ప్రతి నెల ₹50,000 వాళ్ళ క్వార్టర్స్కి చెల్లించింది. 2,000 కోట్ల రూపాయలు నిధిని కేటాయిస్తా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇవన్నీ డబ్బులు కాదా? మీరు తిరుగుతున్నటువంటి విమానాలకు హెలికాప్టర్లకు మరి రాష్ట్రమంతా తిరుగుతూ ఉన్నారు. మరి దానికి అయ్యేటటువంటి డబ్బులు ప్రజల డబ్బులు కాదా? మరి చిరుద్యోగులు 7,000 అరెస్టులు అక్రమ నిర్బంధ కాండ చేస్తున్నారు. సందర్భంగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు ఏమడుగుతున్నామయ్యా? ₹26,000 కనీస వేతనాన్ని అడుగుతున్న ప్రధానమైన డిమాండ్ మాది. మరి ఎప్పుడో చనిపోయిన తర్వాత ఇచ్చే ఆ చనిపోయిన మట్టి ఖర్చులనే చెప్తున్నావు. చనిపోయిన తర్వాత నీ మట్టి ఖర్చులు ఎవరికి కావాలని మేము అడుగుతున్నాం. మాకు కావాల్సింది కనీస వేతనం అని అడుగుతున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు మీరు అధికారంలోకి రాకముందు అక్రమ అరెస్టులు వెంటనే అంగన్వాడీల పట్ల అక్రమ అరెస్టులు వెంటనే అంగన్వాడీల పట్ల అక్రమ అరెస్టులు వెంటనే చేయాలి. అంగన్వాడీల అక్రమ మరి ఇదే చంద్రబాబు నాయుడు నేను ప్రతి ఇంటికి పెద్దగా వ్యవహరిస్తాను, అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పేసి వారి కేంద్రం దగ్గరికి వచ్చి ఆ రోజు పెద్ద ప్రకటన చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అదే మహిళలు ఈరోజు వ్యాన్లు తొక్కించుకుంటూ పోతున్నావు. చంద్రబాబు నాయుడు ఏమైనా పద్ధతి పరిస్థితి, నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివేనా అని చెప్పేసి సందర్భంగా సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈ అంగన్వాడీ చేసినటువంటి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి చేసినటువంటి అధికారులు వ్యవహరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తూ ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు ఇదే మహిళల దగ్గరికి వచ్చి నేను ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. మరి గత ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా యస్నా ప్రయోగిస్తోంది. ఆ యస్నాలన్నీ నేను మరో పంచం చేస్తాను, మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. మా ప్రభుత్వం వస్తుంది, మాకు ఓటేయండి అని చెప్పేసి ఓటేపించుకున్న తర్వాత 20 ఏళ్ళలో కూడా అంగన్వాడీ మహిళల పట్ల ఇంత కల్పితంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి మరొకసారి గద్దె దింపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ రోజు అంగన్వాడీ యొక్క కనీస వేతనం ₹26,000 ఇవ్వాలని, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మరి ఆందోళన చేస్తూ ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి చెప్తా ఉంది. నిజంగా డబ్బులు లేవా? మరి నిజంగా డబ్బులు లేకున్నట్లయితే ఈరోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు పోకముందే మరి ఒక్కొక్క ఎమ్మెల్యేకు మరి ₹1,00,000 కూపన్ ఇచ్చింది. ఈ ఎమ్మెల్యేలో గెలిచి అసెంబ్లీకి వస్తున్నారు కాబట్టి అని చెప్పేసి ₹1,00,000 కూపన్ ఇచ్చింది ఒక్కొక్క ఎమ్మెల్యేకి. అదేవిధంగా ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ లేవు అమరావతులు అని చెప్పేసి ప్రతి నెల ₹50,000 వాళ్ళ క్వార్టర్స్కి చెల్లించింది. 2,000 కోట్ల రూపాయలు నిధిని కేటాయిస్తా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. అక్రమ ₹26,000 కనీస వేతనాన్ని అడుగుతున్న ప్రధానమైన డిమాండ్ మాది. మరి ఎప్పుడో చనిపోయిన తర్వాత ఇచ్చే ఆ చనిపోయిన మట్టి ఖర్చులనే చెప్తున్నావు. చనిపోయిన తర్వాత నీ మట్టి ఖర్చులు ఎవరికి కావాలని మేము అడుగుతున్నాం. మాకు కావాల్సింది కనీస వేతనం అని అడుగుతున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు మీరు అధికారంలోకి రాకముందు చెప్తున్నారు కేవలం అన్ని తర్వాత కదా ₹26,000 వేతనాన్ని
ఇచ్చినటువంటి 36,000 రూపాయలు మరి జీవాలను ఇంప్లిమెంటేషన్ చేయండి అని అడుగుతున్నాం. ఎవరేస్తారో మమ్మల్ని అరెస్టు చేసిన మమ్మల్ని జైల్లో పెట్టిన దగ్గర పో